గత కొద్ది రోజులుగా నాగబాబు గారి వ్యాఖ్యలైతే బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ అంటే వాస్తవానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైనా షూటింగ్‌లో ఉన్నారో, లేదంటే ఏదైనా రెస్ట్ తీసుకుంటున్నారో ఏంటో కారణం తెలీదు గానీ, ఈ దావోస్ పర్యటన తర్వాత వీళ్ళందరూ కలిసిన తర్వాత ఆహ్, తర్వాత చూసుకుంటే పెద్దగా యాక్టివ్ మోడ్‌లో లేరు పవన్ కళ్యాణ్ గారు. సైలెంట్‌గా ఉన్నారు. ఓకే. జరిగిన రాజకీయ పరిస్థితులు ఎంతవరకు కారణం అంటే ఆయనేదో 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారనేది కూడా. అటువంటి నేపథ్యంలో పార్టీ మరి డ్రై అయిపోకూడదు కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్ రోల్‌లో ఉంచాలనే ఉద్దేశంతో నాగబాబు గారు కూడా పార్టీలో కీలక పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఒకేసారి రంగంలో దిగారు అనేది. అయితే ఆయన రావడంతోటే ఆయన మాట్లాడిన కీలక వ్యాఖ్యలు పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఎటువంటి అవినీతి చేసినా వదిలిపెట్టేది లేదు అంటూ పెద్దిరెడ్డి గారి మీద ఎప్పుడైతే మాట్లాడారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తినే టార్గెట్ చేశారు. అంటే అక్కడ తమ్ముడు లేని లోటు అక్కడ నాగబాబు గారిలో కనిపించడం. అదే నేపథ్యంలో ఆయనకి త్వరలో మంత్రి పదవి రాబోతుంది. ఇలాంటి ఇంకా రాకముందే ఆయన రఫ్ఫాడించేస్తున్నారు. వస్తే ఇంకెలా ఉంటుందో అనేది జన సైనికుల్లో మొదలైన చర్చ. అంటే ఆయనకి ఒక రకంగా ఒక కీలకమైన శాఖ గనక అప్పచెప్తే ఆయన ఏంటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. దానికి ఒక ముందుగా ఒక ప్రోమో లాంటిది పడింది. అదే పెద్దిరెడ్డిని మీద చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా. పెద్దిరెడ్డి అంటేనే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూడా టార్గెట్ చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీలో కీలక వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంటే పెద్దిరెడ్డి గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మెయిన్ జగనే టార్గెట్. కాకపోతే ఆయనున్న అక్కడ మాట్లాడారు కాబట్టి అక్కడ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి గురించి పదే పదే ప్రస్తావించారు. కాకపోతే ఇదంతా ఏంటంటే నాగబాబు గారికి అయితే మంచి మైలేజ్ వచ్చింది. ఆ వ్యాఖ్యల తర్వాత. కాకపోతే అది అలాంటి వాళ్ళు కోరుకుంటున్న ఆ స్థానం రేపొద్దున్న క్యాబినెట్‌లో నాగబాబు గారికి దక్కుతదా లేదా అనేది ఇక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.